శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. శివముక్కోటి ఆర్ద్ర నక్షత్రము పౌర్ణమి మరియు శనివారం రోజున వస్తుంది. 2026 జనవరి 3వ తేదీన మనకు ఈ యొక్క శివముక్కోటి ఉంటుంది. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారు పరమేశ్వరుల వారు నటరాజస్వామి అవతారంలో చిదంబర క్షేత్రంలో దర్శనమిస్తారు. మరి అలా మనకు నటరాజస్వామి అవతారంలో దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, మనకు ప్రత్యేకంగా విష్ణుమూర్తి తాను శేషతత్పాలం పైన పడుకొని ఉండగా స్వామివారు చాలా సంతోషంతో మందహాసంతో ఉన్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి తన ఆదిశేషువు చూసి, హే స్వామి, మీలో మీరు నవ్వుకుంటున్నారు, అంత ఆనంద పరవశ్యంతో ఉన్నారు, మరి ఏమిటి ఆ కారణం అని అంటే, నేను ఆ నటరాజస్వామి అనగా పరమేశ్వరుల వారు ఆనంద తాండవం చేస్తూ ఉన్నది నేను మనస్సులో ఊహించుకుంటున్నాను అని చెప్పేసి తాను చెప్తాడు. ఆ మాటలు వినగానే ఆదిశేషుడు, స్వామి మరి ఆ దర్శన భాగ్యాన్ని మాకు కూడా కలిగించండి అని అంటే, మందహాసంతో మీరు ఏ ఆనందాన్ని అయితే పొందారో మేము కూడా ఆ సంతోషాన్ని పొందుతాము అని అంటే, ఆ విష్ణుమూర్తి చెప్తాడు, చిదంబర క్షేత్రంలో ఆ స్వామివారి కోసం తపస్సు చెయ్యి, నీకు కూడా ఆ తపస్సు వల్ల నీకు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని చెప్తే, ఆ స్వామివారు ఆదిశేషు తాను తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆనంద తాండవ దర్శనాన్ని భాగ్యాన్ని కలుగజేస్తాడు. ఆ భాగ్యంతో ఆ ఆదిశేషుడు చాలా సంతోషపడతాడు. అప్పటి నుండి చిదంబర క్షేత్రంలో ఉత్తర ద్వారం గుండా దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుంది. ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలంటే మనము చిదంబర క్షేత్రానికి వెళ్ళాలి. మరి చిదంబర క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు వారి పక్కనే ఉన్నటువంటి దేవాలయంలో, శివాలయంలో ప్రత్యేకంగా శివుడికి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటే విశేష ఫలితం లభిస్తుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి, ఆటంకంలో పడిపోయినటువంటి పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరాలంటే ఈ యొక్క శివముక్కోటి రోజు ప్రత్యేకంగా ఆ స్వామివారికి అభిషేకం, నెయ్యితో అభిషేకం చేస్తే మనకు ఆ యొక్క శీఘ్ర ఫలితం లభిస్తుందని చెప్తాం. అలాగే మనకు జిల్లేడు పూలతో, శనివారం వస్తుంది కాబట్టి జిల్లేడు పూలతో ఆ స్వామివారిని అర్చిస్తే కూడా మనకు శీఘ్ర ఫలితం, శని దోషాలు తొలుగుతాయి, నరదృష్టి తొలుగుతుందని కూడా చెప్తాం. కాబట్టి ఈ యొక్క శివముక్కోటి రోజుని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని శివారాధనను చేసుకొని ప్రత్యేకంగా ఆర్ద్ర నక్షత్రము, పౌర్ణమి, శనివారము, ధనుర్మాసంలో వస్తున్నటువంటిది కాబట్టి ఈ యొక్క శివముక్కోటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ.